చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్నారు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్ననే ట్రంప్ చైనాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్కు చైనా ఉపాధ్యక్షుడు హన్సెంగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తోటి ఇరాన్ యుద్ధంతో సహా పలు ప్రపంచ సమస్యలపైన చర్చించనున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, హర్ముజ్లో సంక్షోభం, ప్రపంచమంతటా చమురు ధరల మంటలు, సాంకేతిక రంగంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్నారు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్ననే ట్రంప్ చైనాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్కు చైనా ఉపాధ్యక్షుడు హన్సెంగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఇరాన్ యుద్ధంతో సహా పలు ప్రపంచ సమస్యలపైన చర్చించనున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, హర్ముజ్లో సంక్షోభం, ప్రపంచమంతటా చమురు ధరల మంటలు, సాంకేతిక రంగంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్నే ట్రంప్ చైనాకు చేరుకోవడం జరిగింది. ఈ ట్రంప్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నారు. నిన్న ఆయన చైనాకు చేరుకోవడం జరిగింది. నిన్న బీజింగ్ లో ఆయనకు జిన్పింగ్ ఘన స్వాగతం పలకడం జరిగింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ చైనాలో పర్యటించడం ఆసక్తిగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఈ పరిణామాన్ని గమనిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, ప్రపంచానికి చమురు ఏదైతే అక్కడి నుంచే కూడా సరఫరా అవుతుంది ఆ జల మార్గం ద్వారా, దానిని తెరిపించేందుకు కూడా చైనాతో ట్రంప్ మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. నిన్న చేరుకున్న ఆయన ఈ రోజు రేపు ఈ పర్యటన కొనసాగబోతా ఉంది. 9 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తా ఉన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే ఒకవైపు ఇరాన్ తో యుద్ధం తీవ్రమవుతున్న క్రమంలో ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాధినేతలు ఈ రోజు భేటీ కాబోతా ఉన్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి పలు కీలకమైనటువంటి చర్చలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరొక వైపు ఈ యుద్ధాలకు సంబంధించి, ఈ యుద్ధాలు ఇంకా కొనసాగుతాయా, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతా ఉంది అన్నటువంటి అన్ని అంశాలతో కూడా ఈ యొక్క వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు గతంలో ఎవరైనా దేశ ప్రధాని ఇతర దేశ అధ్యక్షుడు చైనాకు వచ్చినట్టయితే కేవలం ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నాయకులే స్వాగతం పలికేవారు. కానీ ఈసారి సాధారణంగా జిన్పింగ్ వెళ్లి స్వాగతం పలికినటువంటి మనకు పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి చూసుకున్నట్టయితే ఈ రోజు జరిగే ఏదైతే చర్చలు ఉన్నాయో, ఈ చర్చల్లో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చి అవి ఒక పరిష్కారం అయ్యే దిశగా కనిపించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే కీలకమైనటువంటి ట్రంప్ ఇప్పటికే ఈ చైనా పర్యటనకు సంబంధించి ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. చైనా ద్వారాలు ఇప్పటికైనా తెరవాలని, తద్వారా మీతో కలిసి పనిచేసి చైనాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటికే జిన్పింగ్ కు విజ్ఞప్తి చేస్తా అని చెప్పేసి కూడా తన పోస్ట్ లో కూడా ఇప్పటికే ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వాణిజ్యం, సుంకాలు, ఏఐ, అదేవిధంగా టెక్నాలజీ, తైవాన్, ఇరాన్, అదేవిధంగా పశ్చిమాసియా సంక్షోభం వంటి అంశాలపై ఈ ఇరు దేశాధినేతలు చర్చలు జరిపే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ట్రంప్ 2017లో తొలి దఫా పాలనలో చైనాలో పర్యటించారు. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత చైనాలో పర్యటించబోతా ఉన్నారు. అయితే వీరి చర్చలకు సంబంధించి జరిగే చర్చల్లో ఏదైనా కన్క్లూజన్ కి వస్తుందా, లేదంటే అలాగే ఉంటాయా సమస్యలు అనేటువంటి వాటిపై అయితే ప్రపంచ దృష్టి అంతా ప్రస్తుతం వీరి యొక్క భేటీ పైన కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హార్ముజ్ జలసంధి కానివచ్చు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అవన్నీ కూడా చల్లబడినట్టయితే ఖచ్చితంగా ప్రపంచానికి చమురుకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కానివచ్చు, ఇతర అంశాల విషయంలో కానివచ్చు ప్రపంచం ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదే లేదంటే వీరి చర్చలు కూడా ఒక కొలికి రాకపోయినట్లయితే మరింత సంక్షేమంలోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చమురు ధరలు కానివచ్చు, ఇతర నిత్యావసరాల వస్తువుల ధరలు కానివచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా వీటి యొక్క ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రేపు పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ట్రంప్ అదేవిధంగా జిన్పింగ్ చర్చలు జరిపే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది.
అయితే రాజు, ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపడానికి, ఇరాన్ శాంతి చర్చలకు ఒప్పించడానికి చైనా వైఖరి ఎలా ఉంది? జిన్పింగ్ దీనిపైన ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా ఈరోజు పర్యటనలో, ట్రంప్ పర్యటనలో? ఖచ్చితంగా ఇటు ఒకవైపు ట్రంప్ కూడా పలు కీలకమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా జిన్పింగ్ ముందు పెట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఏదైతే ఈ యుద్ధానికి సంబంధించి కానివచ్చు, అదేవిధంగా హార్ముజ్ జలసంధి తెరిపించే అంశానికి కానివచ్చు, వీటి అంశాలకు సంబంధించి జిన్పింగ్ తో కీలకమైనటువంటి చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ హార్ముజ్ ప్రపంచమంతా కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తా ఉంది. ఈ హార్ముజ్ సంక్షోభాన్ని మొదటగా పరిష్కరించేందుకైతే ఇరువురు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు సాంకేతిక రంగంలో రోజు రోజుకు తీవ్రమైనటువంటి ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ టెక్నాలజీకి సంబంధించి కానివచ్చు, ఇతర ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విధంగా రెండు అగ్రరాజ్యాలు ముందుకు వెళ్తా ఉన్నాయి, మరింత ముందుకు వెళ్ళాలంటే ప్రపంచంలో సో ఇట్లాంటి ఏదైతే హార్ముజ్ వంటివి అన్ని కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే జిన్పింగ్ ఏ విధంగా చైనా వైఖరి ఉండబోతా ఉంది, చైనా సో ఎట్లాంటి కండిషన్లు పెట్టబోతా ఉంది, చైనా అదేవిధంగా అమెరికా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. ఈ వీరి భేటీలో ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఇక్కడ పర్యటిస్తా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తు నిర్ణయించే ఒక కీలకమైనటువంటి పర్యటనగా ఈ యొక్క వీళ్ళ ఈ ట్రంప్ పర్యటన ఉండబోతుందని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక పోటీ, పశ్చిమాసియా నుంచి ఇండో పసిఫిక్ వరకు విస్తరిస్తున్నటువంటి ఏదైతే సంఘర్షణలో ఇవన్నిటికి సంబంధించి అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.